అందరికీ నమస్కారం. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ. నా ఫోన్ నెంబర్ వచ్చి 9247851738. నేను అబ్జర్వ్ చేసిన విషయాల్ని ఇవాళ మీకు తెలియజేస్తాను. ఒకవేళ మీరు నచ్చితే 10 మందికి ఫార్వర్డ్ చేయండి. ఎక్కడ దాకా అంటే ఇది మన విద్యుత్ శాఖ మంత్రి గారికి లేదా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ గారి ద్వారా రీచ్ అవ్వాలి. విషయం ఏంటంటే మనందరికీ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నాయి, పవర్ కనెక్షన్స్ ఉన్నాయి. మనకు ప్రతి ఇంటికి పవర్ బిల్ వస్తుంది. ఏదో 19లో నాటి టాప్ బిల్లు, 20 సంవత్సరంలో బిల్లు, ఇలా రకరకాల ఆ బిల్లులో కాంపోనెంట్స్ యాడ్ అయ్యి మనం 100 రూపాయలు కరెంటు ఖర్చు చేస్తే ఎగ్జాంపుల్కి దానికి ఒక 200, 300 ఈ పాత బిల్లులన్నీ కలిపి మన 400, 500 కట్టమని బిల్లు వస్తుంది. మనం అందరం లీగల్ బైండింగ్ పర్సన్స్ కాబట్టి నోరు మూసుకుని ఆ బిల్లు వాడి ఎత్తిస్తే అంత కడుతున్నాం. కట్టని వాళ్ళు వైర్లేసి దొంగ కనెక్షన్ తీసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు రూపాయి కూడా కట్టరు. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మనం గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి కరెంటు వృధా గురించి, లేదా ఆదా ఎలా చేయొచ్చు, లేదా ప్రొడక్షన్ ఎలా చేయొచ్చు అనే విషయాలు మాట్లాడుతున్నాను. నేను నా కళ్ళతో అబ్జర్వ్ చేసిన విషయాన్ని మీకు తెలియజేస్తానండి. నేనేమి గాలి కబుర్లు చెప్పట్లా. ఇప్పుడు ఒక గవర్నమెంట్లో రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అమరావతిలో ఒక ఆఫీస్ ఉంటుంది. వాడి కన్సర్న్డ్ ఆఫీసు స్టేట్ మొత్తం ఉంటాయి. కొన్ని వందల ఆఫీసెస్ ఉంటాయి దానికి సంబంధించి, జిల్లా లెవెల్ నుంచి చివరికి వార్డు స్థాయి వరకు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి ఆఫీస్లో కూడా 1.5 టన్ ఏసీ, 2 టన్ ఏసీ ఇవన్నీ ఫిక్స్ చేశారు. ఒకటే కాదు, ఒక ఆఫీస్లోనే ఒక 7, 8, 10 ఉంటాయి ఆ విస్తీర్ణాన్ని బట్టి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా అన్ని డిపార్ట్మెంట్లోనూ ఉన్నాయి, మొత్తం స్టేట్ అంతా ఉంది. సో వీటి కరెంటు బిల్ ఎన్ని కోట్లు వస్తుందండి నెలకి? అది ఎవరికన్నా అంచనా ఉందా? దాని మీద ఈ పాత టాపప్లు, 2019 టాపప్, 2020 టాపప్, ఇవి పాతవి అన్నీ వేస్తే ఒక గవర్నమెంట్ అంటే తన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఎలక్ట్రికల్ ఓన్లీ పవర్ కనెక్షన్ కోసం ఎంత ఖర్చు చేస్తోంది? నాకు తెలిసి కొన్ని 100 కోట్లు ఉంటుంది గ్యారంటీగా. ఎందుకంటే ఇప్పుడు ఏసీ అనేది ప్రతి చోట ఉంది. సో ఈ ఏసీ వాడకం ఎలా తయారైందంటే అవసరం ఉన్నా లేకపోయినా ఆ ఏసీ 18లో పెడుతున్నారు, ఆన్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6, 6:30 వరకు. నేను గమనించి చెప్తున్నానండి. దానికి అక్కడ 3-4 ఫ్యాన్లు ఉంటాయి. ఆ ఫ్యాన్లు కూడా ఆన్లోనే ఉంటాయి. అంటే ఒక చిన్న రూమ్లో ఒక 2 టన్ ఏసీ, 2 ఫ్యాన్లు ఉంటే ఎంత వస్తుంది మన ఇళ్లలో? సుమారు కనీసం ఒక 1500 బిల్లు వస్తుందండి. అలా ఆన్ చేసి వదిలేస్తే 1500 నుంచి 2000 దాకా వస్తుంది. ఎన్ని ఆఫీసులు ఉన్నాయి, ఎన్ని వందల ఆఫీసులు ఉన్నాయి, ఎన్ని వందల రూమ్స్ ఉన్నాయి, ఎన్ని వందల 2 టన్ ఏసీలు ఉన్నాయి, ఎన్ని వందల ఫ్యాన్లు ఉన్నాయి. అవి పొద్దు నుంచి సాయంత్రం దాకా మనుషులు ఉన్నా లేకపోయినా కూడా వదిలేస్తున్నారు. మీకు వృధాగా అవుతోంది ఈ పవర్ అంతా. దీన్ని అరికట్టలేమ్మా? కొన్ని 100 కోట్లు గవర్నమెంట్ సేవ్ చేసుకోలేదా? నేను ఉదాహరణకి చెప్తానండి. అంటే ఇది ఎవరిని కించపరచడానికి కాదు, నేను అబ్జర్వ్ చేసింది. డిపార్ట్మెంట్ పేరు చెప్పను. ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళాను, ఒక ఆఫీస్కి వెళ్ళాను. ఎందుకంటే నాకు పూనూరు గౌతమ్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ లీడరు మా ల్యాండ్ కబ్జా చేసి పర్మిషన్స్ లేకుండా 3 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు. ఆ ల్యాండ్ వాల్యూ 6 కోట్లు. దీని గురించి నేను రకరకాల డిపార్ట్మెంట్ని ఈ టీడీపీ గవర్నమెంట్లో కూడా తిరుగుతున్నా. ఒక డిపార్ట్మెంట్కి, ఒక ఆఫీస్కి వెళ్ళానండి. ఆ ఆఫీస్లో నేను చెప్తుంది ఒక రూమే. ఆ డిపార్ట్మెంట్ మొత్తం ఆఫీస్ అంతా చెప్తున్నా. ఆ రూమ్లో నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా. అరౌండ్ 12:30 ఆ ప్రాంతాల్లో వెళ్ళా. 1 వాళ్ళకి లంచ్కి వెళ్ళిపోతుంటే బయటికి వెళ్ళిపోయాను. ఆ రూమ్లో ఎవ్వరు లేరండి. 2 టన్ ఏసీలు 2 ఉన్నాయి. 8 లేదు, 1, 2, 3 ఫ్యాన్లు ఉన్నాయి. మీరు చెప్తే నెంబరు 2 ఏసీలు, 2 టన్ ఏసీలు 18 ఉష్ణ టెంపరేచర్ దగ్గర పెట్టి 3 ఫ్యాన్లు తిరుగుతున్నాయి. వీళ్ళందరూ లంచ్కి వెళ్ళిపోయారండి. కనీసం ఆఫ్ చేయకుండా. ట్యూబ్లైట్ల సంగతి వదిలేండి, మాట్లాడు.
అంటే ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఏసీలు తిరుగుతున్నాయి. వీళ్ళు 1:10 ఆ ప్రాంతంలో వెళ్ళారు, మళ్ళీ 2:30 దాకా రాలాగరు. మరి గంటన్నర వేస్ట్ కదా చెప్పండి. ఒక ఆఫీస్లో ఒక రూమ్ సంగతే నేను మీకు చెప్పాను. ఎన్ని అదే డిపార్ట్మెంట్లో ఎన్ని ఆఫీసులు ఉంటాయి, ఎన్ని రూమ్స్ ఉంటాయి, స్టేట్ మొత్తం ఎంత వేస్టేజ్ అవుతుంది, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఎన్ని ఆఫీసులు ఉంటాయి, లెక్కేయండి. ఇలా ఎందుకు వేస్టేజ్ చేయడం? అంటే ఎవడి సొమ్మో కదా. అదే ఇంట్లో అయితే అలా వదిలేస్తామా మనం చెప్పండి. ఒకరు మన ఇంట్లో అలా జరిగితే 2,000 బిల్లు వస్తే దాన్ని కనీసం ఒక 1,500కి తగ్గించాలని ప్రయత్నం చేస్తాం. అంటే నార్మల్ పీపుల్ చెప్తున్నాను, నేను బలిసిన వాళ్ళ గురించి మాట్లాడలా, అక్రమార్జన చేసిన వాళ్ళని. ఎందుకు ఇలా ఇంత వృధా అవుతుంది? ఈ వృధాన్ని అరికట్టలేమా? దానికి చర్యలు తీసుకోలేరా? ఓకే, రెండోది మాట్లాడు. కోర్టులు మన రెండో ఉదాహరణ, విజయవాడ సిటీ కోర్ట్స్ ఉన్నాయి కదండి, పెద్ద బిల్డింగ్ కట్టారు కొత్తది, 5 ఫ్లోర్లు అనుకుంటా. ప్రతి ఫ్లోర్కి చాలా రూమ్స్ ఉన్నాయి. జడ్జి గారి రూమ్లు ఉంటాయి, కోర్టు హాల్స్ ఉంటాయి, మామూలు ఆఫీస్ రూమ్స్. అక్కడ ప్రతి చోట ఏసీ వేసేస్తారు, పొద్దున్నే ఫ్యాన్లు తిప్పేస్తారు, అలా వదిలేస్తారు. నేను ఒక కోర్టు హాల్లో ఉదయం 10 నుంచి కావాలని సాయంత్రం 5:30 దాకా ఉన్నానండి. నా పని అయిపోయింది, 1 గంట పని అయిపోయింది కానీ ఉన్నా, ఏం జరుగుతుందో చూద్దామని. ఆ కోర్టు హాల్లో సాయంత్రం 5:30కి అందరూ వెళ్ళిపోయి 5:30 ఆ ప్రాంతంలో అప్పుడు ఆపారండి ఏసీను. 4 ఫ్యాన్లు, 4 ఏసీలు ఉన్నాయి, ఇటు 2 అటు 2, మధ్యలో 4 ఫ్యాన్లు ఉన్నాయి. అంటే 4 2 టన్ ఏసీలు, 4 ఫ్యాన్లు ఒక కోర్టు హాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వేసుకొని పోయి 5 వరకు అలా తిరుగుతూనే ఉన్నాయి. మరి అవేంటి నాకు తెలిసి నేను అప్పుడు గమనించింది 12:30 కల్లా పని అయిపోయింది. ఆ తర్వాత బయట వాతావరణం కూడా చల్లగానే ఉంది, లోపల అలా తిరుగుతూనే ఉన్నాయి, తలుపులన్నీ తీసే ఉన్నాయి. ఎందుకలా వృధా ఖర్చు? ఎందుకండి వృధా ఖర్చు? అంటే ఇది మన సొమ్ము కాదు, ఎటపోతే ఏంటి, గవర్నమెంటే కదా కట్టుకునేది. అదొక నిర్లక్ష్య ధోరణి. ఇదంతా వృధా కదా. అంటే ఈ వృధా సొమ్ముని కొన్ని 100 కోట్లు, నేను ఎగ్జాంపుల్ చెప్పా, ఒక డిపార్ట్మెంట్ చెప్పా, ఒక కోర్టు హాల్ చెప్పా. ఈ 100 కోట్లు సేవ్ చేయొచ్చు కదా, ఈ వృధాని కంట్రోల్ చేయొచ్చు కదా. అసలు గవర్నమెంట్లో వృధాని కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఎందుకు లేదు? ఇలా ఒక్కటి తీసుకున్నాం, ఒక విద్యుత్తు ఒక ఆఫీసు తీసుకుంటేనే మనకి బోళ్ళంత సేవ్ అవుతుంది. నెలకి ఒక 1000 రూపాయలు ఒక రూమ్కి తీసుకుందాం, సేవ్ చేయొచ్చు. అలాంటిది ఎన్ని రూమ్స్ ఉంటాయి, ఎన్ని ఆఫీసులు ఉంటాయి, ఎన్ని 100 కోట్లు గవర్నమెంట్ సేవ్ చేయొచ్చు. అంటే ఇదంతా గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి బిల్ పే చేస్తుంది, అది మనమే అదే మళ్ళీ రుద్దుతూ ఉంటుంది. ప్రజలే దానికి కారకుడు. అంటే ఎవరో ఆఫీసరు ఏదో డిపార్ట్మెంట్లో వేస్ట్ చేసిందని కూడా ప్రజలు దాన్ని ట్యాక్సుల రూపంలోనూ టాప్అప్ రూపంలోనూ కట్టాలి. ఇదేనా? ఇది కరెక్ట్ ప్రిన్సిపలా? 2, ఇంకో ఆఫీస్కి వెళ్ళానండి, ఆ రోజు వాన పడుతుంది, విపరీతమైన వాన, అసలు బయట నుంచి ఉంటేనే చలేసేస్తుంది. లోపల 18లో ఏసీ మొత్తం తిరుగుతోందండి, అన్ని రూమ్స్లోనూ ఏసీ తిరుగుతుంది. విశేషం ఏంటో చెప్పమంటారా? చల్లగాలి కోసం, బయట ఉన్నటువంటి చల్లగాలి కోసం కిటికీలు తీసేట్టు పెట్టారు, ఫ్యాన్లు వేసారు, ఏసీలు వేసారు. ఇదేంటి అంటే ఏసీలు వేసి, కిటికీలు తీసి, తలుపులు తీసి, బయట గాలిని లోపలికి, చల్లటి గాలిని ఆహ్వానిస్తూ ఏసీలు ఆన్ చేయడం ఎందుకు? నేను వణికిపోయి బయటకు వచ్చేసారు. నేనే కాదు, అందరూ అలాగే ఉంది పరిస్థితి. ఏంటంటే వృధాని మనం ఆదా చెయ్యాలి. మూడో సజెషన్ చెప్తానండి. ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇన్ని ఆఫీసులు ఉన్నాయి కదా, మనకి సోలార్ ప్యానల్స్ అమర్చుకోండి, ఒక ఇంటికి ఎంత ఇస్తాం, 1 కిలోవాట్కి ఇంత సబ్సిడీ వస్తుంది, ఇంత ఎక్విప్మెంట్, ఇవన్నీ చెప్తున్నారు కదా. అసలు గవర్నమెంట్ ఆఫీసుల మీద వీలున్న చోటల్లా సోలార్ ప్యానల్స్ ఎందుకు అరేంజ్ చేయరండి? సోలార్ ప్యానల్ని అరేంజ్ చేసి అదే డిపార్ట్మెంట్కి, ఆ ఆఫీస్కి దాని నుంచే కరెంట్ ఎందుకు ఇవ్వరు? సోలార్ ప్యానల్స్ అన్నీ అసలు ఫీజిబిలిటీ స్టడీ చేసి ఎన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎన్ని ఆఫీసులు ఉన్నాయి, ఎన్ని ఆఫీసుల మీద మన సోలార్ ప్యానల్స్ అరేంజ్ చేయొచ్చు. కొన్ని అద్దె ఉండొచ్చు, నేను కాదన్నట్లు, ఓన్ బిల్డింగ్సే కదా చాలా అమ్మడికి. ఒక కలెక్టర్ గారి ఆఫీస్ ఉందండి, విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆఫీస్ ఉంది. అక్కడ సోలార్ ప్యానల్స్ అన్నీ బోల్డ్ అంత వేకెంట్ ల్యాండ్ ఉంది. అక్కడే ఒక సుమారు 5 ఆఫీసులు ఉన్నాయి. ఆఫీసులు ఎత్తివే పెట్టండి, పైన టాప్ ఫ్లోర్లో పెట్టండి ప్యానల్స్.
ఒక 5 కిలోవాట్ ప్యానల్స్ అన్నీ అరేంజ్ చేయండి. ఆ కరెంట్నే వాళ్ళు వాడుకోమని చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగో మీకు ఇది ఇస్తుంది కదా, సబ్సిడీ ఇస్తుంది కదా, అది వాడుకోండి. ఇది ఎందుకు ఆలోచించరు అంటే పవర్ వృధాని అరికట్టడం, ఆదా చేయడం, అక్కర్లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసి ప్రొడ్యూస్ చేయడం, అంటే ఈ సోలార్ ప్యానెల్స్ వాటి వలన ప్రొడ్యూస్ చేయడం. ఈ విషయం గవర్నమెంట్ ఎందుకు సీరియస్గా ఆలోచించట్లేదు? నాకు తెలిసి ఇలా చేయడం వలన ఒక పక్కన గవర్నమెంట్కి ఖర్చు, ఎలక్ట్రిక్ పవర్ బిల్ ఖర్చు మిగులుతుంది, 2 ఆదా అవుతుంది, 3 పవర్ జనరేషన్ వలన ఆదాయము వస్తుంది. ఈ థియరీ మరి ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు మీటింగ్స్లో చంద్రబాబు నాయుడు గారికి, సిబిఎన్ పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్కి లేదా మన పవర్ మినిస్టర్ గారికి చెప్పట్లేదు? ఇది ఆలోచించండి. ఇది ఇంపార్టెంట్ అయిన విషయం, ప్రజలకు ఉపయోగపడే విషయం, గవర్నమెంట్కి ఉపయోగపడే విషయం. నా ఈ కంఠశోష మీకు నచ్చితే 10 మందికి ఫార్వర్డ్ చేయండి. ఉంటానండి. అందరికీ నమస్కారాలు. ఉమామహేశ్వర శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ, సైనింగ్ ఆఫ్.